సంక్షిప్తంగా చెప్పాలంటే అందరికీ సొంత ఇళ్ళు అనేది స్వప్నం. ఆ స్వప్నాన్ని సాకారం చేయాలంటే కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేయాలా. ప్రజలకు ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు అనే స్వప్నాన్ని సాకారం చేయడం అవుతుందో అది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం. అందుకే ఆయన హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 బోత్ ఇన్ అర్బన్ ఏరియాస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ 2022 నాటికి అందరికీ సొంత ఇళ్ళు సమకూర్చాలనేది ప్రధానమంత్రి యొక్క దృఢ సంకల్పం. ఆ సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధానమంత్రి గారు బడ్జెట్లో బడ్జెట్ బయట అనేక రాయితీలు కల్పించారు. బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు, ప్రైవేటు వాళ్ళు ఇళ్ళు నిర్మాణం చేసుకునేందుకు. రెండవది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా ప్రోత్సహించిన విషయం కూడా మనందరికీ తెలుసు. మూడవది మరి ఈ వడ్డీ రేట్లు ఏవైతున్నాయో ఇవి గణనీయంగా తగ్గించారు. పేదవాళ్లకు కింద స్థాయిలో ఇల్లు కట్టుకునే వాళ్ళకి 6.5% వడ్డీ మినహాయింపు. ఆ తర్వాత మధ్యతరగతి వాళ్లకు ఎవరైతే మరి 9 నుంచి 12 లక్షల రూపాయల ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకి 4% వడ్డీ మినహాయింపు. ఎవరైతే 12 లక్షల నుంచి 18 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకి 3% వడ్డీ మినహాయింపు. ఆ విధంగా ప్రధానమంత్రి గారు ఒక అసాధారణ రీతిలో ఈ వడ్డీ రాయితీని ప్రకటించారు, ఎందుకంటే గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించడం కోసం. రెండవది చాలా కాలంగా పరిశ్రమ, స్థిరాస్తి పరిశ్రమ అంతా కూడా ఒక కోరిక కోరుతూ ఉంది. అదేంటంటే ఈ గృహ నిర్మాణానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదా ఇస్తే అప్పుడు బ్యాంకులు మరింతగా నిధులు సమకూరుస్తాయని చెప్పని చాలా కాలంగా వాళ్ళు కోరుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్నటి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు మా కోరిక మీదట ఈ యొక్క హౌసింగ్కి, మన అఫోర్డబుల్ హౌసింగ్ ముఖ్యంగా అందరికీ అందుబాటులో రావడం కోసం అని చెప్పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ దానికి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇవాళ స్థిరాస్తి రంగం దేశవ్యాప్తంగా బాగా ఊపందుకుంటూ ఉంది. దాంతోపాటు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 20,25,573 ఇళ్ళు మంజూరు చేసింది, 4,720 పట్టణాల్లో దేశవ్యాప్తంగా. మన రాష్ట్రంలో ఇవాళ మనం 38 పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. కానీ కార్యక్రమం మొత్తం రాష్ట్రానికి అంతా, అన్ని మున్సిపల్ టౌన్స్కి అంతా కూడా ఈ కార్యక్రమం విస్తరిస్తుంది. ఈ కార్యక్రమం ఎప్పుడైతే ప్రధానమంత్రి ప్రకటించారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముందుగా చొరవ తీసుకొని రాష్ట్రానికి కావాల్సిన ఇళ్ళు, దానికి కావాల్సిన వివరాలన్నీ కూడా కేంద్రానికి అందజేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మొదటి సమావేశంలోనే ఆంధ్రప్రదేశ్కి 1,93,403 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఆ ఇళ్ళు ఇవాళ దాంట్లో 1,09,000 ఇళ్ళు ఈ అర్బన్ హౌసింగ్ పార్ట్నర్షిప్ కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన అలాగే ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ఈ రెండు కలిసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, దీనికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. కొంత ఆలస్యమైంది, అయినప్పటికీ కూడా 15 నెలల కాలంలో దీన్ని పూర్తి చేద్దామని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు. మంచి ప్రఖ్యాతమైన యొక్క నిర్మాణ సంస్థలను కూడా దానికోసం ఎంచుకున్నారు, చాలా సంతోషం. ఈ ఇళ్ళు నాణ్యతతో నిర్మించాలని చెప్పని, వాటిని నివాసయోగ్యంగా ఉండేట్టుగా చూడాలని నేను కోరుతున్నాను. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు మరొక విషయం కూడా చెప్పారు. అదేంటంటే దానికి కావాల్సిన నీటి వసతి, కరెంటు వసతి, రహదారి వసతి, డ్రైనేజ్ వసతి, దానికి కావాల్సిన మార్కెటింగు, ఈ సౌకర్యాలన్నీ కూడా వాళ్ళు వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఈ యొక్క హౌసింగ్ కాంప్లెక్స్ ఏరియాలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది చాలా అవసరం, ఎందుకంటే గతంలో జేఎన్ఆర్ఎం కింద కట్టిన ఇళ్ళు కానీ లేకపోతే ఇతర పేరుతో కట్టిన ఇళ్ళు కానీ పేర్లు వలన అవి ఉపయోగపడకపోవడానికి ప్రధాన కారణం వాటిని లోతట్టు ఏరియాలకు అడ్డము, వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయకపోవడం. వాట్ వీ కాల్ as ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అండ్ ఆల్సో ట్రాన్స్పోర్టేషన్. Lack of these things made those houses unoccupied all these years. I am happy now the Chief Minister is coming with a formula to have electricity connection, to have drinking water and also to have sanitation and also better transport facilities. And well, I am sure that this program will definitely become successful. It will be a model to other states also. Number of states have started this program. It's picking up. Housing sector is going to get further boom. With regard to the GST in the coming days, the price of land is going to come down, the price of housing units also is going to come down, and the dream of the common people that they want to have their own house will become a reality.
పేదవాడికి లభించని అభివృద్ధి నిరర్ధకమని ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటారు. అందుకే ఆయన ఇంక్లూజివ్ అంటే సకల జనులకు ప్రయోజనం కలిగించే అభివృద్ధిని చేపట్టాలని చెప్పని ఆయన అన్ని విభాగాలకు కూడా ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. అభివృద్ధిలో నేను కూడా భాగస్వామిని, ఈ దేశం ముందుకు వెళుతుంటే నాకు కూడా లాభం కలిగిందనే భావం కలగాలంటే కనీసం వాడికి కావాల్సిందంటే కూడు, గుడ్డ, నీడ ముఖ్యమైనది. ఇళ్ళు ఉంటే మిగతా వాటిని సమకూర్చుకోవచ్చు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు చాలా పెద్ద ఎత్తున మరి ఇవాళ నిధులు సమకూర్చాలని చెప్పడం జరిగింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ 20,000 కోట్లు దానికి కోర్ ధనంగా మూలధనంగా 2017-18లో కేటాయించడం జరిగింది. నేను ఇందాకే పేర్కొన్నట్టుగా విదేశ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా దీంట్లో మరి అనుమతి ఇచ్చారు. ఆటోమేటిక్ రూట్ కింద ముందుగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. మూడవది సెక్షన్ 80 IBA కింద ఈ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ హౌసింగ్ దాని కింద బడ్జెట్లో 100% మినహాయింపు కూడా ఇచ్చారు. అలాగే ఇల్లు కట్టి ఖాళీగా ఉంటే దానిపైన ఈ రెంటల్ ఇన్కమ్ పైన పన్ను వేసేవాళ్ళు దాన్ని కూడా మరి దృష్టిలో పెట్టుకునే సంవత్సరం రోజుల్లో దాన్ని పూర్తి చేయాలని నిర్ణయించడం కూడా జరిగింది. తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవుతున్నాయో దాన్ని 3 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు తగ్గించారు. మన అమరావతిలో ఎవరైతే రైతులు రాజధాని కోసం అని చెప్పని భూములు ఇచ్చారో వాళ్ళకి క్యాపిటల్ గెయిన్స్ మొదటిసారిగా లేకుండా ఉండేట్టుగా కూడా మరి ఆర్థిక మంత్రి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అవుతున్నాయో అవి మరింత ఆకర్షణీయంగా ఉండేట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని 5% వడ్డీతో మరి అది ముందుకు వెళితే ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావించి ఆ అవకాశాన్ని కల్పించడం జరిగింది. మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని 15 ఏళ్ల నుంచి 15 ఏళ్ళకి తీసుకెళ్ళాం. అంతకుముందు 10 ఏళ్ళు ఉండేది. ఇవన్నిటి వలన ఈ మినహాయింపులన్నిటి వలన గృహ నిర్మాణ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని, దాంతోపాటు ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు ఈ స్థిరాస్తిని నియంత్రణ చట్టం రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ అవుతుందో అది క్రమబద్ధీకరణ కోసమని, ఆరోగ్యకరమైన పోటీ ఉండేదానికోసమని ప్రైవేటు రంగం కూడా పొరపాట్లకు పాల్పడకుండా ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే గృహాలు కొన్నారో అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగడం కోసం ఆ చట్టాన్ని, చరిత్రాత్మకమైన చట్టాన్ని పార్లమెంటు ఈ ప్రభుత్వం యొక్క చొరవతో ఆమోదించడం కూడా మీ అందరికీ కూడా తెలుసు. అందువలన ఇంతకు ముందు ప్రభుత్వము గత 10 ఏళ్లలో సుమారు 7.5 లక్షల ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసింది. ఆ ప్రభుత్వం మొదలుపెట్టి పని కాకుండా ఉన్న ఇళ్లను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 లక్షల ఇళ్ళు మొదటి సంవత్సరంలో మేము పూర్తి చేశాం. ఆ తర్వాత 2వ సంవత్సరానికి కొత్త పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది రాష్ట్రాలతో అందరితో సంప్రదించిన తర్వాత ఈ కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. అందువలన ఈ పథకం తప్పనిసరిగా మరి ఇవాళ ఇప్పటికే 20 లక్షలకు పైగా ఇళ్ళు మంజూరయ్యాయి. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అదనంగా మరొక 2 లక్షల ఇళ్ళు కావాలని. ప్రగతి ఆధారంగా మీరు అదనంగా ఇళ్ళు తప్పనిసరిగా ఆమోదిస్తాము. మీరు మంచిగా నిర్మాణాన్ని చేపట్టి సమయం ప్రకారం పూర్తి చేసి మరలా విజ్ఞాపనలు పంపిస్తే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఇది ప్రజాధనం, కేంద్రం ఇచ్చినా రాష్ట్రం ఇచ్చినా ప్రజల ధనం ప్రజలకు తిరిగిస్తున్నాం మనం. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన గృహ నిర్మాణ పథకానికి ప్రతి ఇంటికి 1,50,000 కేంద్రం సమకూరుస్తుంది, 1,50,000 రాష్ట్రం సమకూరుస్తుంది. మిగతాది లబ్ధిదారులు రుణ సౌకర్యం కూడా తీసుకునే అవకాశం ఉంటారు. దానితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. కాబట్టి ఇంటి యొక్క ధర అవుతుందో అది చౌకగా ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. దీంతోపాటు బ్యాంకులు కూడా మరింతగా చొరవ తీసుకొని ఈ విషయంలో ముందుకు రావాలి. బ్యాంకుల దగ్గర నిధులు పుష్కలంగా ఉన్నాయి. ఆ డబ్బులు ఈ గృహ నిర్మాణ రంగం వైపు మళ్లిస్తే, ఎందుకంటే గృహం అనేది అక్కడ శాశ్వతంగా ఉంటుంది. అందువల్ల బ్యాంకులు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వెళ్ళేందుకు అవకాశం కూడా లేదు. ఇంతకుముందులాగా రియల్ ఎస్టేట్లో రుణం తీసుకుని దాన్ని ఇంకో దానికి ఖర్చు పెట్టడానికి వీలేదు. ఎందుకంటే తీసుకున్న డబ్బుని నిర్మాణం పూర్తయ్యేంత వరకు 70% ఎప్పటికప్పుడు ఆ యొక్క నిర్మాణాన్ని బట్టి అది బ్యాంకుల అకౌంట్లో ఉంచాలని కూడా చట్టంలో పేర్కొనడం జరిగింది. ఎవరైతే ఆకర్షణీయమైన బ్రోచర్లు వేసి ఆకర్షణీయమైన ప్రకటనలు చేసి పత్రికల్లో ప్రజలను తమ వైపు ఆకర్షిస్తున్నారో అభ్యంతరం లేదు. మీరు ఏవైతే ప్రకటన చేశారో, మీరు ఏవైతే ప్రజలకు ఇస్తామని చెప్పారో, ఏది ఓపెన్ ఏరియా కావచ్చు, లేకపోతే వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే మిగతా సౌకర్య పార్కింగ్ కావచ్చు, మీరు చెప్పిన దానిని మీరు అమలు చేయండి. అది మాత్రమే ఈ యొక్క స్థిరాస్తి నియంత్రణ చట్టం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మీరు చెప్పిన దాన్ని మీరు అమలు చేయకపోతే ప్రభుత్వం తప్పనిసరిగా జోక్యం చేసుకొని ఆ రెగ్యులేటర్ ద్వారా చర్యలు తీసుకుంటుందని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ మిత్రులారా ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మొత్తం రాష్ట్రంలోని అన్ని నగరాలకు, అన్ని
మున్సిపల్ టౌన్లకు ఈ పథకాన్ని విస్తరిస్తాము. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు ప్రతిపాదనలు వచ్చిన తర్వాత ఈ 1,93,000 యొక్క ఇళ్ల ప్రగతిని గమనించి అదనపు ఇళ్లు కూడా తప్పనిసరిగా మంజూరు చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు అలాగే నగర ప్రాంతాల్లో ఉన్న పేదలకు కులంతో నిమిత్తం లేకుండా షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు అలాగే వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత తప్పనిసరిగా ఉంటుంది. దాంతోపాటు ఇతర కులాల్లో మతాల్లో ఉన్న పేదవాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరికీ కూడా పేదరికం యొక్క ఆధారంగా తప్పనిసరిగా ఈ సౌకర్యం కల్పిస్తాము. అలాగే ఈ యొక్క మన క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అవుతుందో దానికి కులంతో సంబంధం లేదు. సొంత స్థలం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బ్యాంకు నుంచి రుణం తీసుకోదలుచుకుంటే నేరుగా మీకు కేంద్ర ప్రభుత్వం 2,30,000 రూపాయలు మీ ఖాతాలో బ్యాంకులో జమ చేస్తుంది. ఇది ఒక రకమైన యొక్క చారిత్రాత్మకమైన యొక్క నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. అందువల్ల ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాను. జిల్లా కలెక్టర్లు కూడా ఈ గృహ నిర్మాణం కోసం లబ్ధిదారులు ఇచ్చే అర్జీలను స్వీకరించి వాటిని వివక్షత లేకుండా తనిఖీ చేసిన తర్వాత పారదర్శకంగా ఆ లిస్టుని పబ్లిక్ డిస్ప్లేగా పెట్టి తర్వాత వాళ్ళందరికీ కూడా ఈ సౌకర్యాలు కల్పించాలని నిరంతరం దీనిపైన పర్యవేక్షణ జరిగే విధంగా ఆ లబ్ధిదారుల నుంచి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి గారికి ఈ సందర్భంగా నేను సూచిస్తున్నాను. రాష్ట్రంలో ఉన్నట్టు ఇవాళ ఈ వీడియో కాన్ఫరెన్సింగ్లో పాల్గొనే ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు వాళ్ళందరినీ కూడా నేను కోరేది ఒకటే, మీ ప్రాంతాల్లో జరిగే ఈ అభివృద్ధి కార్యక్రమం పట్ల మీరు తగినంత శ్రద్ధ చూపించండి. నాణ్యతతో ఏమాత్రం రాజీ పడకుండా సమయం పైన రాజీ పడకుండా సకాలంలో అందరికీ ఇళ్లు పూర్తి చేసే విధంగా చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ పథకం ప్రారంభించిన వెంటనే ముఖ్యమంత్రి గారు తక్షణమే అధికారులతో సంప్రదించి నివేదికలు రూపొందించి మొత్తం 13 జిల్లాల నుంచి కూడా 1,93,000 ప్రతిపాదనలు పంపించారు. ఆ ప్రతిపాదనలు నేను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పైన కేంద్రం ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక దృష్టి, ప్రత్యేక సహాయం ఇది కేంద్ర ప్రభుత్వ విధానం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇళ్లు మంజూరు చేశాం. మొదట కొంత అపవాదు కూడా వచ్చింది, ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని. వాళ్ళందరి నుంచి ప్రతిపాదనలు వచ్చే కొంత ఇస్తాం. దాంతోపాటు దీంట్లో భూమి సమస్య ఒకటి ఇమిడి ఉంది. ఆ భూమి సమస్యను కూడా ముఖ్యమంత్రి గారు కాస్త శ్రద్ధ తీసుకొని ఆ సమస్యను పరిష్కరించబట్టే ఆంధ్రప్రదేశ్ ముందుగా ఈ యొక్క ప్రతిపాదనలు పంపించింది. అందుకని నేను రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా నేను అభినందనలు తెలుపుతూ ఇవాళ 38 నగరాల్లో ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటున్న మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈ హౌసింగ్ ఫర్ ఆల్ అనే ప్రధానమంత్రి యొక్క స్వప్నం ఇది సాకారం కావాలంటే రాష్ట్రాలు కేంద్రము కలిసి పనిచేయాలి. నగర పాలక సంస్థలు ప్రజలు దీంట్లో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కూడా ప్రజల యొక్క భాగస్వామ్యం లేదే ఏ కార్యక్రమం విజయవంతం కాదు. ఈ రాబోయే కట్టేంటికి ఇళ్లకు సోలార్ సౌకర్యము, ఈ కట్టేంటికి ఇళ్లకు వర్షపు నీటిని నిల్వ ఉంచేంటికి సౌకర్యం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అవకాశం ఉన్న దగ్గర వాటర్ రీసైక్లింగ్ సౌకర్యము, దానితో పాటు దాని చుట్టూ పచ్చదనాన్ని చెట్లు బాగా వేసుకొని వాటిని రక్షించేందుకు అవకాశము, స్వచ్ఛ భారత్ మొదటి నుంచే మన యొక్క స్వచ్ఛతను పాటించే విధంగా ఆ ప్రాంతంలో ఉండే యొక్క ప్రజలందరూ కూడా ఆలోచనలో మార్పు వచ్చే విధంగా చూడడము, దానితో పాటు దాని చుట్టూ కాస్త ఒక సైకిల్ ట్రాక్ నడవడానికి కూడా ఒక సౌకర్యము, ఇలాంటి వాటిని కూడా ఏర్పాటు చేసుకుంటే మనం మరింత ఆరోగ్యకరమైన ఆకర్షణీయమైన యొక్క గృహాల్లో మనం నివసించవచ్చు. ఆ దారిలో రాష్ట్రం ముందుకు వెళుతుందని, మిగతా వాళ్ళకి ఈ ప్రగతి పదంలో ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి నేను భావిస్తున్నా. అటు కేంద్రము రాష్ట్రము కలిపి చేస్తున్న యొక్క ప్రాజెక్ట్ ఇది. ప్రధానమంత్రి గారి యొక్క స్వప్నం సాకారం కావడం, ముఖ్యమంత్రి గారి యొక్క సహకారము, మరి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ యొక్క విధానము, ఈ రెండు కూడా అందుకే చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన అలాగే ఎన్టీఆర్ నగర్ అని రెండు కూడా కలిపి ఒక సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందరికీ కూడా నా శుభాకాంక్షలు. మరొకసారి నేను నాకు సొంతంగా ఆడికి వచ్చి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగే అభివృద్ధి కార్యక్రమమైనా తెలుగు ప్రజలు జరిగే ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని నాకు మనసులో ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇవాళ అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను. అందరికీ శుభాకాంక్షలు.